ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతేనే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు మరి తను నమ్మినటువంటి యూదులతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. మరి ఈ 8వ అధ్యాయంలో అనేక విషయాలను యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన శిష్యులను ఉద్దేశించి ఆయన నమ్మినటువంటి యూదులను గురించి అనేక విషయాలను మరి ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. 12వ వచనంలో మనం గమనించినట్లయితే మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇది ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనం చూస్తూ ఉంటున్నాము. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి నా వాక్యమందు నిలిచిన వారైతే, ఆయన వాక్యమును గైకొని ఆయన వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా ఆయన శిష్యులై సత్యమును గ్రహించెదరు. మరి యూదులలో కొందరు ఆయన చేస్తున్నటువంటి కార్యాలను వ్యతిరేకించారు. ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను మరి వ్యతిరేకిస్తూ ఆయన పైన నిందలు మోపుతూ ఉంటున్నారు. ఆ యూదులు మరి దేవుని యొక్క మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారుగా ఉంటున్నారు. మరి యేసుక్రీస్తు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలను వారు విమర్శిస్తూ ఉంటున్నారు. సర్వసాధారణంగా ఈ లోకంలో మనం గమనించినట్లయితే ఎవరైనా మంచి కార్యాలను జరిగిస్తూ ఉన్నట్లయితే వారిని విమర్శించేదానికి అనేక మంది ఉంటున్నారు. అదే రీతిగా ఆ రోజుల్లో యేసుక్రీస్తు కాలంలో కూడా సొంత ప్రజలే ఆయన్ని విసర్జించారు. సొంత మరి గ్రామంలోనే ఆయన్ని విస్మరించారు. ఆయన మనిషి కుమారునిగా ఈ లోకంలోకి వచ్చి అనేక అద్భుతాలను చేస్తూ అనేక ఆశ్చర్య కార్యాలను చేస్తూ మరి ఎందుకనగా ఎవరును నశించిపోకూడదు, చీకటిలో ఉంటున్నటువంటి ప్రజలు, పాపములో మునిగిపోయి ఉన్నటువంటి ప్రజలను వారికి విమోచన కలుగు చేసేదానికి ఆయన ఈ లోకంలో మరి జన్మించాడు. మానవ రూపాన్ని దాల్చి మరి చీకటిలో ఉన్నటువంటి మనలను తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి నడిపించాలని మరి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. అయితే యేసుక్రీస్తు పరిచర్య కాలంలో ఆయన అనేక అద్భుతాలను చేస్తూ ఉంటున్నారు. అయితే కొందరైతే ఈయన మోషే అని, ఈయన ఏలియా అని మరి అనేక రీతిలుగా మరి చెప్పుకుంటూ ఉంటున్నారు. కానీ యూదులు ఆయన్ని మరి నిజమైనటువంటి దేవుని కుమారుడని వాళ్ళు అంగీకరించలేదు. చూస్తూ ఉంటున్నారు కార్యాలు. అనేక పర్యాయాలు యేసుక్రీస్తును మరి విసర్జిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. అందుకే మరి ఆ యూదులలో కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. నా వాక్యమందు నిలిచిన వారైతే ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను. మరి ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా
మన మధ్య నిలుస్తుందని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన శిష్యులుగా, ఆయనకు కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలంటే ఆయన వాక్యమందు మనము నమ్మకముంచిన వారిగా ఉండాలి. నమ్మకముంచేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు ఆయన శిష్యులుగా మరి మనం ఉండేదానికి ఆస్కారం ఉంటుందని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడు ఈ యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలను సమృద్ధిగా మరి ఆశీర్వాదాలు దయచేయనుగాక. ఆమేన్.